2 రౌండ్స్ అయిపోయాయి. ఎందుకంటే ప్రేమంట రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో. yes అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. 400 స్కోర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రౌండ్ లో మాత్రం పైన కింద పైన అవుద్ది. ఓకేనా? మీ హానెస్టీ, మీ నిజాయితీ, మీ ఇద్దరి మధ్యలో ఏంటా మ్యాజిక్? వాట్ ఈస్ ద రీజన్? మీరిద్దరు కలిసి ఉండడానికి కారణం ఏంటి అది తెలుసుకుంటాం. ఓకేనా? మీరు ప్రిపేర్ అయ్యారా ఏ విధంగా? అంటే ఏది వచ్చినా గానీ మాట్లాడగలుగుతామని అందుకే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. వచ్చేయండి మీరు. అడిగిన క్వశ్చన్స్ కి జాగ్రత్తగా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. కళ్ళు ప్లస్. మీ ఫస్ట్ క్వశ్చన్ పెళ్ళై 4 years అయింది. ఈ 4 years లో మీకు నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు ఇలాంటి వైఫ్ దొరికినందుకు నేను చాలా లక్కీ అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? ఒక క్షణం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాను మేడం. మా ఫస్ట్ మ్యారేజ్ డే కు నా కోసం ఏం చేశాను, 12 గిఫ్ట్లు ఇచ్చారు. అంటే ఒక సినిమాలో జరుగుతుంది అట్లా టోటల్ ఒక 12 గిఫ్ట్స్ ఇచ్చింది నా భార్య నాకు. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవునా, ఎందుకంటే నా భార్య నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటది. అంటే ఒక్కొక్క గిఫ్ట్ కి ఒక్కొక్క రీజన్ ఉంది. సో 12 గిఫ్ట్స్ కూడా మీకు యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఇచ్చారు. సో అంతగా అర్థం చేసుకుంది అని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరేం చేశారు మీ ఆవిడ కోసం? నేను ఇప్పటి వరకు అయితే ఏం చేయలేను మా ఆవిడ కోసం. మా ఆవిడే నా కోసం చాలా చేసింది. మీరు ఏం చేయలేకపోయాను అని ఆపేశారు, బట్ మీ ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. బట్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు బీఫార్మసీ తర్వాత ఫర్దర్ స్టడీస్ లో కూడా అంటే కంటిన్యూ చేయాలనుకున్నాను. కానీ తన జాబ్ పర్పస్ లో వీలు కాదని నన్ను అక్కడికి ఆపేయడం జరిగింది. సో ఆ విషయంలో నేను చాలా ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఆ విషయంలో అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు చెప్తున్నారు. అవును. సో ఈ సందర్భంగా మీకు విషయం చెప్తున్నారు. సో మీరు ఏమంటారు? రిప్లై ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ జాబ్ అంటే అంటే ఎక్కువ అంటే ఒక 10 years వరకు వర్క్ చేయగలుగుతాం. ఆ తర్వాత వర్క్ చేయలేం, ఎందుకంటే మన ఏజ్ పెరుగుతుంటుంది. సో రేపు మనకు పిల్లలు కూడా అవుతారు. సో మనకి ఎలా ఉంటుందంటే పొజిషన్ ఫ్యూచర్లో ఇటు పిల్లల్ని, అటు జాబ్ని, ఇటు ఫ్యామిలీని పూర్తిగా మెయింటైన్ చేసుకోవడం అంటే ప్రైవేట్ జాబ్ లో పాసిబుల్ కాదు. సో లాంగ్ టైం చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయండి, లేకపోతే వద్దు అని మీరు అంటున్నారు. లేకపోతే అని కాదు, ఖచ్చితంగా వస్తుంది, రాదు అన్న సమస్య లేదు. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేయించే ఉద్దేశం నాకుంది. ఎలా చదవాలో చెప్పగలుగుతాను. సో నా నుంచి నైస్ గైడెన్స్ మా ఆవిడకు ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకని చెప్పేసి నేను గవర్నమెంట్ జాబ్ కు ప్రిఫర్ చేస్తాను. మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ తో? సాటిస్ఫైడే, కానీ ఇప్పుడు వీలు కాకపోవచ్చు. ఎప్పటికైనా వస్తుంది అని ఆశ. ఆల్ ది బెస్ట్. వస్తుంది, కంపల్సరీ జాబ్ అయితే వచ్చేస్తుంది. ఒక బెల్ ని బర్స్ట్ చేయండి. ఇందాక మంచి విషయం చెప్పారు. ఐ మీన్ మీ ఆవిడే మీకోసం చేశాను, మీరేం చేయలేదు అని. అవును. చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు అలా. ఎందుకు చేయలేదు కంటే ఫ్యూచర్ లో ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నారు? నా వల్ల ఏది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేయించడం. ప్రైవేట్ జాబ్ అయినా ఒకటే కదా ఇప్పుడు. ఒకటే, కానీ నా ఉద్దేశం మాత్రం గవర్నమెంట్ జాబ్ ఇస్ కరెక్ట్. ఎందుకు అంటే దాంట్లో టైం ఉంటది, మన ఫ్యామిలీతో మనం గడపడానికి అవకాశం ఉంటది. ఈ థింకింగ్ వల్లనే తను అలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను దాని గురించే బాధపడుతూ ఉంటాను. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, తీసేయాలని. అది ఇంకా 1940 గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది, చెడు అనట్లేదు. ప్రైవేట్ జాబ్స్ కూడా అంతే ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. నీకు ఒక సొసైటీలో మింగిల్ ఎలా అవ్వాలనో ప్రైవేట్ జాబ్ నేర్పిస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే చేసుకున్నాము, హాలిడేస్ వస్తున్నాయి, డబ్బులు సేఫ్టీ చూసుకుంటున్నారు. మీరు కష్టపడి చేసే కంటే ఇష్టపడి చేస్తే బాగుంటుందండి. మీరు కష్టపడి గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ లో అది ఒక కిక్ ఫ్యాక్టర్ అంటారు కదా, ఉండదు. మంచి జాబ్, సేఫ్టీ, నీకు అన్ని సెక్యూరిటీ ఉంటుంది, కానీ కిక్ ఉండదు లైఫ్ లో. అర్థమైందా? బెలూన్ బర్స్ట్. మీ ఆవిడలో ఎలాంటివి మారితే బాగుండు అని అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ఏమి కూడా లేవు. ప్రతిదీ కూడా నేను అనుకున్నట్టే చేస్తుంది. నా భార్య నుంచి నాకు మంచి గైడెన్స్ ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. సో నేను ఏదైనా ఒక కొత్త పని ఏదైనా స్టార్ట్ చేద్దామంటే సో ఆ పని ద్వారా కీడు చెప్తుంది, మంచి చెప్తుంది, మంచి సపోర్ట్ ఉంది నాకు ఈ విషయంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ.